బుగ్గారం గ్రామ ప్రజలకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అధికార పార్టీ నాయకులకు, అలాగే ప్రతిపక్ష పార్టీల నాయకులకు కూడా అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు. మరి యావత్ తెలంగాణ ప్రజలంతా మనకు అన్యాయం జరుగుతుందని, దోపిడీ జరుగుతుందని కొట్లాడి తెచ్చుకున్నటువంటి స్వరాష్ట్రం తెలంగాణలో మరి మన ప్రాంతం వారే దోపిడీ చేస్తే ఇక్కడే పాత్ర పెట్టాలనే నినాదం పెద్దలు కాళోజీ నారాయణరావు గారు చెప్పారు. మరి దాన్ని ఈరోజు అధికారులు మరి ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని చెప్పేసి చెప్పక తప్పదు. ఎందుకంటే మనం తెచ్చుకున్న తెలంగాణలో కూడా ఇప్పటికి కూడా న్యాయం జరగకపోవడం చాలా బాధాకరంగా ఉంది మాకు. కాబట్టి ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు స్పందించాలని మేము చేతులు జోడించి నమస్కరిస్తూ వేడుకుంటున్నాం. బుగ్గారం గ్రామ పంచాయతీలో కోటికి పైగా నిధులు దుర్వినియోగం జరిగితే గత 5.5 సంవత్సరాల నుండి మేము పోరాటం చేస్తూ గత ప్రభుత్వం మీద కూడా పోరాటం చేస్తూ వచ్చాము. గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు అని మేము న్యాయస్థానాలను ఆశ్రయించినాం. న్యాయస్థానాల ద్వారా తీర్పులు వచ్చినాయి. ఆ తీర్పులను గౌరవిస్తూ గౌరవ కలెక్టర్ గారు ఉత్తర్వులు కూడా జారీ చేసి మండల పంచాయతీ అధికారి గారిని క్రిమినల్ కేసులు నమోదు చేయమని చెప్పేసి ఆర్డర్ కూడా జారీ చేశారు. మార్చి 10వ తారీఖు రోజున జిల్లా కలెక్టర్ గారు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 6న గౌరవ లోకాయుక్త న్యాయస్థానం తుది తీర్పిచ్చింది. మరి ఆనాటి నుండి నేటి వరకు కూడా ఆ దోపిడీ జరిగిన దోషులపైన ఇప్పటి వరకు క్రిమినల్ కేసులు నమోదు కాలేదు. మరి దీనికి కారకులు ఎవరు అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా అధికార పార్టీ గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి మరి ఇప్పటి అధికార పార్టీ నేతలన్నా స్పందించాలని చెప్పేసి మేము వేడుకుంటా ఉన్నాం. పెద్దలు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి కూడా ఇప్పటికీ మేము పలుసార్లు విజ్ఞాపన పత్రాలు అందజేసినాము. మరి ఈ విజ్ఞాపన పత్రాల పైన కూడా ఆయన స్పందించడం లేదు. దయచేసి ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్పు గారిని కోరుతా ఉన్నాము. అలాగే పెద్దలు మన ప్రాంతానికి కూడా ఎమ్మెల్సీగా పనిచేసారు. మరి మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి గారు కూడా దీనిపైన స్పందించాలని చెప్పేసి మేము వేడుకుంటా ఉన్నాము. అలాగే ఈ ప్రాంతానికి జెడ్పీటీసీగా ప్రాతినిధ్యం వహించి మొన్నటి వరకు పదవిలో ఉన్నటువంటి బాదినేని రాజేంద్ర అన్న గారు కూడా దీనిపైన స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అట్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దలు జీవన్ రెడ్డి గారు, బాదినేని రాజేంద్ర గారు ఈ ముగ్గురు వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ పైన మరియు ఇతర అధికారుల మీద ఒత్తిడి తెచ్చైనా ఎట్టి పరిస్థితుల్లో నిధుల దుర్వినియోగంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయించాలని మేము కోరుతా ఉన్నాం. ఇది కూడా చట్టబద్ధంగా మాత్రమే న్యాయస్థానమైనటువంటి లోకాయుక్త తీర్పు ప్రకారమే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీనికి మీరు ముగ్గురే బాధ్యత వహించి మీరు ముగ్గురు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటి వరకు మీరు సపోర్ట్ చేయలే, అయినా మేము ఊరుకున్న మా పోరాటం మేమేదో మాకు తోచినట్టుగా చేసుకుంటూ వచ్చినాం. న్యాయంగా, ధర్మంగా, చట్టబద్ధంగా మేము మరి ఈరోజు చట్టాలను అనుసరించి చట్టబద్ధంగానే తుది తీర్పు కూడా వచ్చింది. క్రిమినల్ కేసులు నమోదు చేయమని చెప్పేసి న్యాయస్థానమే ఆదేశించింది. కాబట్టి మరి దాని ప్రకారంగా క్రిమినల్ కేసులు నమోదు చేయించాలి. లేని పక్షంలో మరి ప్రాంత ప్రజలందరూ కూడా మీ పైననే పలు అనుమానాలను వ్యక్తం చేసే పరిస్థితి కూడా నెలకొన్నది. కాబట్టి మరి ఆ ముద్ర, ఆ బురద మీ మీద పడొద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అట్లూరి లక్ష్మణ్ కుమార్, జీవన్ రెడ్డి గారు, బాదినేని రాజేందర్ గారు వెంటనే స్పందించి 2 రోజులలో యాక్షన్ జరిగేటట్టుగా బుగ్గారం గ్రామ పంచాయతీలో కోటికి పైన జరిగిన నిధుల దుర్వినియోగంలో బాధ్యులైనటువంటి సర్పంచి, ఇతర పాలకవర్గం మరియు అధికారుల పైన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. మరి న్యాయస్థానానికి వెళ్ళి వచ్చిన తీర్పు, జిల్లా కలెక్టర్ గారికి వెళ్ళి వచ్చిన ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ న్యాయస్థానాలకు మరి జిల్లా కలెక్టర్కే సుప్రీంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ మండల పంచాయతీ అధికారి అఫ్జల్ మియాను వెంటనే సస్పెండ్ చేయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి 10వ తారీఖు రోజున కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేస్తే ఇప్పటి వరకు ఆయన క్రిమినల్ కేసులు నమోదు చేయలేదు అంటే అఫ్జల్ మియా గారు ఎంతో అవినీతికి పాల్పడి ఉంటాడని చెప్పేసి మా గ్రామస్తులందరికీ అనుమానంగా ఉంది.
మరి గత పాలకవర్గం ఎవరైతే నిరుద్యోగం చేశారో వారికే వత్తాసు పలుకుతూ వారిని కాపాడడం కొరకే ఈ అఫ్జల్ మియా అనే ఎంపీఓ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాబట్టి అఫ్జల్ మియా పైన గతంలో కూడా మేము పలు ఆధారాలతోటి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాం. అండ్ వెంటనే విధుల నుంచి తొలగించాలి, సస్పెండ్ చేయాలని కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి దీనికి ప్రధానంగా పాదిరేని రాజేందర్, అట్లూరి లక్ష్మణ్ కుమార్, టి జీవన్ రెడ్డి గారులే పూర్తి బాధ్యత వహించాలని కూడా మేము మరొకసారి తెలియజేస్తూ మీ తీర్పు కొరకే మేమందరం గ్రామస్తులందరం కూడా మరో 2 రోజులు వేచి చూస్తామని, ఈ సోమవారం ప్రజావాణిలోగానే మాకు మీరు శుభవార్త చెబుతారని కూడా మేము ఎదురు చూస్తూ ఉంటాం. జై హింద్, జై తెలంగాణ.